స్టాక్ మార్కెట్లో బిగినర్స్ కోసం మనం లెర్న్ ట్రేడింగ్ విత్ ఎస్కేకే అనే ఒక ప్లేలిస్ట్ అయితే తయారు చేశామండి. సో ఆ ప్లేలిస్ట్లో మనం ఎపిసోడ్ వైజ్ అయితే వీడియోస్ మనం అప్లోడ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఇది ఎపిసోడ్ 5. మీరు ఏదైతే ఈ వీడియో చూస్తున్నారో ఇది ఎపిసోడ్ 5 అండి. ఎవరైతే స్టార్టింగ్ 4 ఎపిసోడ్స్ చూడలేదో ఒకసారి ఆ 4 ఎపిసోడ్ చూడండి. మనం సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసాం. ఆ ప్లేలిస్ట్ నేమ్ వచ్చేసరికి లెర్న్ ట్రేడింగ్ విత్ ఎస్కేకే అని ఉంటుంది మన ఛానల్లో. జస్ట్ సింపుల్గా మన ఛానల్ పైన క్లిక్ చేస్తే ఈ ఐకాన్ పైన మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, ఇలా ఐకాన్ కనిపిస్తుంది వీడియో కింద. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు లెర్న్ ట్రేడింగ్ విత్ ఎస్కేకే అనే ఒక ప్లేలిస్ట్ కనబడుతుంది. దాంట్లో మనం ఎపిసోడ్ వైజ్ అయితే మనం కంటెంట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే స్టాక్ మార్కెట్లో పేషెన్సీగా నైట్కి నైటే రిచ్ అవ్వాలనే ఉద్దేశం లేకుండా ఎవరైతే టైం పెట్టినా పర్లేదు, బట్ స్టాక్ మార్కెట్ గురించి నేను కొంత నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు పేషెన్సీ ఉంది, డిసిప్లిన్ ఉంది అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం ఈ ప్లేలిస్ట్ అయితే హెల్ప్ అవుతుందండి. సో మనం పార్ట్ 1లో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి కొన్ని నేర్చుకున్నాం. మొత్తం 16 ప్యాటర్న్స్ ఉంటాయి. 7 ప్యాటర్న్స్ గురించి అయితే మనం పార్ట్ 1లో నేర్చుకున్నాం. ఇది పార్ట్ 2 అండి. సో దీంట్లో ఏవైతే 8 to 16 రిమైనింగ్ ఉన్నాయో ఆ ప్యాటర్న్స్ గురించి అయితే ఈ వీడియోలో నేర్చుకుందామండి. సో పార్ట్ 1లో 7 నేర్చుకున్నాం. 8th వన్ వచ్చేసరికి ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అండి. సో ఎంగల్ఫింగ్లో మళ్ళీ మనకి 2 ఉంటాయి. బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఉంటుంది, బేరిష్ ఎంగల్ఫింగ్ ఉంటుందండి. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఇలా ఫామ్ అవ్వాలండి. ఓకే, రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. సో అయితే ఆ గ్రీన్ క్యాండిల్ ఎలా ఫామ్ అవ్వాలి అంటే ముందున్నటువంటి రెడ్ క్యాండిల్ యొక్క లో కన్నా ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో తక్కువగా ఉండాలి. ఓకే, సో అలాగే ముందున్నటువంటి రెడ్ క్యాండిల్ యొక్క హై కన్నా ఈ గ్రీన్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉందో దీని హై ఎక్కువగా ఉండాలన్నమాట. లో కంటే తక్కువగా ఉండాలి, హై కంటే ఎక్కువగా ఉండాలి. సో ఇలాంటి ప్యాటర్న్. సో కంపల్సరీ ఈ రెండింటిలో ఫస్ట్ వన్ రెడ్ క్యాండిల్ అయి ఉండాలి, సెకండ్ వన్ గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలన్నమాట. సో ఇలాంటి ప్యాటర్న్ ఎప్పుడైతే కనిపిస్తుందో మనకి ఇక్కడ నుంచి మార్కెట్ అప్ మూవ్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఏదైనా ఫాల్ కానీ కరెక్షన్ కానీ వచ్చినప్పుడు ఇలాంటి ప్యాటర్న్ కనిపించింది అనుకోండి, మనకి అప్ మూవ్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి నేను మీకు నిఫ్టీలో చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, నిఫ్టీ చార్ట్ అనేది నిఫ్టీ 50 ఇండెక్స్ చార్ట్. ఇది 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. మనం 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఒకసారి 28th ఏప్రిల్, ఓకే 28th ఏప్రిల్ రోజు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఈ ప్యాటర్న్, ఈ 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ చూడండి. ఒకసారి కొంచెం జూమ్ చేద్దామండి. ఓకే, ఇక్కడ మార్కెట్ కొంచెం పడింది. ఓకే, రెడ్ క్యాండిల్, దాని తర్వాత గ్రీన్ క్యాండిల్. రెడ్ క్యాండిల్ లో కన్నా గ్రీన్ క్యాండిల్ లో తక్కువగా ఉంది, అలాగే రెడ్ క్యాండిల్ హై కన్నా గ్రీన్ క్యాండిల్ హై ఎక్కువగా ఉంది. సో ఇలాంటి క్యాండిల్స్టిక్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో దీన్ని జనరల్గా మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటామండి. సో ఇలాంటి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కనుక మనకు ఫామ్ అయితే ఎప్పుడైతే దీన్ని హై బ్రేక్ అవుతుందో మనకి అప్ మూవ్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ప్రతిసారి తీసుకోవాలని ఏముండదండి. సో ఏ లెవెల్ దగ్గర ఫామ్ అయింది అలా అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. సో అవి కూడా మనం నెక్స్ట్ స్ట్రాటజీస్ డిస్కస్ చేసేటప్పుడు ఇలాంటి ప్యాటర్న్స్ ఇంకా అక్యురసీగా ఇంకెక్కువగా బాగా పనిచేయాలంటే ఎలా మనం ఏ లెవెల్ దగ్గర వాడితే ఎలా ఉంటుంది అనేటువంటిది మనం స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చేద్దామండి. సో ఈ ప్యాటర్న్ అయితే మీకు గుర్తుండాలి. ఓకే, సో ప్యాటర్న్స్ గురించి నేర్చుకున్న తర్వాత స్ట్రాటజీస్లోకి వెళ్తాము, అప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఇది బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్ అనమాట. సో దీనికి ఆపోజిట్ ఉంటుంది అనమాట. సో అంటే ఇది మనకి పడుతున్నటువంటి మార్కెట్లో జనరల్గా ఇదైతే ఓకే బులిష్ ఎంగల్ఫింగ్. ఇదైతే ఏంటంటే బేరిష్ ఎంగల్ఫింగ్ ఏంటంటే మార్కెట్ బాగా ఇలా పెరిగింది అనుకోండి, రైజ్ అయింది అనుకోండి, అలాంటి దగ్గర ఒక గ్రీన్ క్యాండిల్ ఇలా ఫామ్ అవ్వాలి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. సో ఈ రెడ్ క్యాండిల్ ఎలా ఉండాలంటే గ్రీన్ క్యాండిల్ హై కన్నా ఈ రెడ్ క్యాండిల్ హై ఎక్కువగా ఉండాలి. ఇలా ఉంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ నుంచి మార్కెట్ అనేటువంటిది ఇక్కడ డౌన్ మూమెంట్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చార్ట్లో చూద్దాం. మనకి 15th రోజు ఫామ్ అయిందండి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, సో మార్కెట్ మనకి పెరుగుతూ ఉండాలి. ఇలా పెరిగినటువంటి మార్కెట్లో గ్రీన్ క్యాండిల్, నెక్స్ట్ దాని తర్వాత రెడ్ క్యాండిల్. సో మీకు కావాలంటే జూమ్ చేస్తాను, మీరే చూడండి ఆ విధంగా ఉందా లేదా అనేటువంటిది. సో ఇప్పుడు కనిపించింది కదా ఆ 2 క్యాండిల్స్ క్లియర్గా. సో అప్పుడు ఏమవుతుంది, డౌన్ మూమెంట్ ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనకి. సో ప్రతిసారి అలానే ఉండాలని ఏమి ఉండదు, బట్ మనం కనుక వీటికి కొంచెం లెవెల్స్ జత చేస్తే కనుక మనకి బెటర్గా ఉంటుందన్నమాట. సో ఆ లెవెల్స్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో ఇలా దీనిలో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మనకి డౌన్ మూమెంట్ వచ్చేటువంటి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం స్టాప్ లాస్ పెడితే ఇక్కడ చిన్న స్టాప్ లాస్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఓన్లీ క్యాండిల్స్టిక్ బేస్ చేసుకొని ట్రేడ్ చేయొద్దు. వీటికి ఇంకా కొంచెం లెవెల్స్ కూడా అంటే డిమాండ్ జోన్, సప్లై జోన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సో ఇవి కూడా మనం యాడ్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది అన్నమాట. సో ముందుగా అయితే క్యాండిల్స్టిక్స్ గురించి అయితే నేర్చుకోండి. సో ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్.
నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి హరామీ ప్యాటర్న్ అండి. సో హరామీ ప్యాటర్న్లో కూడా రెండు ఉంటాయి, బులిష్ హరామీ అలాగే బేరిష్ హరామీ. ఫస్ట్ బులిష్ హరామీ గురించి డిస్కస్ చేద్దాము. బులిష్ హరామీలో ఎప్పుడైతే మార్కెట్ కొంచెం ఇలా డౌన్ ట్రెండ్ ఉందో అలాంటప్పుడు ఒక రెడ్ క్యాండిల్ ఉండాలి, దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. సో ఇప్పుడు ఎలా ఫామ్ అవ్వాలి అంటే ఈ రెడ్ క్యాండిల్లో కంటే గ్రీన్ క్యాండిల్లో ఎక్కువగా ఉండాలి. సో అలాగే ఈ రెడ్ క్యాండిల్ యొక్క హై కంటే గ్రీన్ క్యాండిల్ యొక్క హై తక్కువగా ఉండాలన్నమాట. సో ఇలా కనుక మనకి ఫామ్ అయినట్లయితే మనకి ఇక్కడ నుంచి అప్ మూవ్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఈ ప్యాటర్న్ అండి. ఓకే, మార్కెట్ ఇలా పడింది, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దీని లో కంటే దీని లో ఎక్కువగా ఉండాలి, దీని హై కంటే దీని హై తక్కువగా ఉండాలి. సో అలా ఫామ్ అయినప్పుడు దీని హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మనకి అప్ మూవ్ ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది బులిష్ హరామీ ప్యాటర్న్. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి బేరిష్ హరామీ ప్యాటర్న్ అండి. సో మార్కెట్ ఎప్పుడైతే ఇలా పెరుగుతుందో అలాంటి దగ్గర ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, దాని వెంటనే రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలన్నమాట. సో సేమ్ ఇక్కడ ఏంటంటే క్యాండిల్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఇది గ్రీన్, ఇది రెడ్ ఉండాలి. సో దీని లో కంటే దీని లో కొంచెం ఎక్కువగా ఉండాలి. సో అలాగే దీని హై కంటే దీని హై కొంచెం తక్కువగా ఉండాలి. సో ఈ పాయింట్స్ చాలా జాగ్రత్తగా వినాలి. కావాలంటే మీరు వీడియోని లైక్ చేసి పెట్టుకోండి, మీకు లైక్డ్ వీడియోస్లో మీకు సేవ్ అయి ఉంటుంది, మీకు కావాల్సినప్పుడు వీడియో చూడడానికి వీలవుతుంది. సో ఇలాంటి ప్యాటర్న్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో మనకి అక్కడ నుంచి మార్కెట్ డౌన్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చండి, ఈ రెండు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మార్కెట్ బాగా పెరిగింది, ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అయ్యి గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, దీని హై కంటే దీని హై తక్కువగా ఉండాలి, దీని లో కంటే దీని లో ఎక్కువగా ఉండాలన్నమాట. సో అలా ఫామ్ అయినప్పుడు ఏంటంటే మార్కెట్ మనకి డౌన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ అయితే క్లోజ్ అయింది, సో తర్వాత కూడా ఇది కంటిన్యూ అయితే అయిందన్నమాట. సో ఇలా ఉంటుంది, జనరల్గా డౌన్ వెళ్ళడానికి ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉంటాయి. సో ఇది బేరిష్ హరామీ ప్యాటర్న్ అండి. నెక్స్ట్ 10th వన్ వచ్చేసరికి 3 వైట్ సోలియర్స్ అంటామండి. 10th క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసరికి 3 వైట్ సోలియర్స్ అంటే మనకి వరుసగా 3 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలండి. సో గ్రీన్ క్యాండిల్ 1, 2, 3. సో ఈ 3 ఎలా ఫామ్ అవ్వాలి, మనకి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో ఆ గ్రీన్ క్యాండిల్ యొక్క లో దీని లో కంటే ఎక్కువగా ఉండాలి, అలాగే దీని హై కన్నా కూడా ఫస్ట్ క్యాండిల్ యొక్క హై కన్నా సెకండ్ క్యాండిల్ యొక్క హై ఎక్కువగా ఉండాలి. సో అలాగే నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ యొక్క లో సెకండ్ క్యాండిల్ యొక్క లో కంటే ఎక్కువగా ఉండాలి, అలాగే థర్డ్ క్యాండిల్ యొక్క హై సెకండ్ క్యాండిల్ యొక్క హై కంటే ఎక్కువగా ఉండాలి. సో ఇలాంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని మనం ఏమంటామంటే 3 వైట్ సోలియర్స్ అంటామన్నమాట. సో ఇలాంటి ప్యాటర్న్ మనం ఎప్పుడైనా మార్కెట్లో అబ్జర్వ్ చేసినా కూడా అక్కడ నుంచి మార్కెట్ అనేటువంటిది బులిష్గా రైజ్ అవ్వడానికి, అంటే అప్ మూవ్ తీసుకోవడానికి, పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, ఈ 3 క్యాండిల్ చూసారు కదా, ఆ 3 క్యాండిల్స్ని మనం వైట్ సోలియర్స్ అంటాం అన్నమాట. 3 వైట్ సోలియర్స్ అంటాం. సో దీని లో కంటే దీనిలో ఎక్కువగా ఉంది, దీని హై కన్నా దీని హై ఎక్కువగా ఉంది, అలాగే దీనిలో కంటే దీనిలో ఎక్కువగా ఉంది, దీని హై కంటే థర్డ్ క్యాండిల్ యొక్క హై అనేటువంటిది ఎక్కువగా ఉందన్నమాట. సో నెక్స్ట్ క్యాండిల్స్ యొక్క లోస్ అలాగే హైస్ ఇవి ఎక్కువ ఉండాలన్నమాట ముందు క్యాండిల్ కన్నా. సో అది వైట్ సోలియర్స్ అంటాం అనమాట. 3 వైట్ సోలియర్స్ ఇలాంటిది ఫామ్ అయినప్పుడు మనకి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఆ రోజైతే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, జనరల్గా అయితే అప్ మూవ్ తీసుకుంటాయి. సో నెక్స్ట్ డే ఇక్కడ వరకు కూడా వెళ్ళింది కదా, సో అలా ఉంటుందన్నమాట. 11th వన్ వచ్చేసరికి మనకి 3 బ్లాక్ క్రౌస్ అంటాం. సో 3 బ్లాక్ క్రౌస్ అంటాం. సో దీనికి ఆపోజిట్ అనమాట. ఇంతకుముందు 3 గ్రీన్ క్యాండిల్స్ కదా, ఇప్పుడు 3 రెడ్ క్యాండిల్స్. సో లోస్ అండ్ హైస్ కూడా ఆపోజిట్ ఉంటాయి. ఫస్ట్ క్యాండిల్ యొక్క హై కన్నా సెకండ్ క్యాండిల్ యొక్క హై తక్కువగా ఉండాలి, ఫస్ట్ క్యాండిల్ యొక్క లో కన్నా సెకండ్ క్యాండిల్ యొక్క లో తక్కువగా ఉండాలి, అలాగే థర్డ్ క్యాండిల్ యొక్క హై సెకండ్ క్యాండిల్ యొక్క హై కంటే తక్కువగా ఉండాలి, అలాగే థర్డ్ క్యాండిల్ యొక్క లో అనేటువంటిది సెకండ్ క్యాండిల్ లో కంటే తక్కువగా ఉండాలి. సో ఇలా 3 వరుసగా ఏ క్యాండిల్స్ అయితే ఎప్పుడైతే ఫామ్ అవుతాయో దీన్ని మనం బ్లాక్ క్రౌస్ అంటాం. సో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఈ 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చూడండి ఒకసారి, వీటిని 3 బ్లాక్ క్రౌస్ అంటాం. సో మనకేంటంటే దీని లో కంటే, అంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క లో కంటే సెకండ్ క్యాండిల్ యొక్క లో తక్కువగా ఉంది, అలాగే ఫస్ట్ క్యాండిల్ యొక్క హై కన్నా సెకండ్ క్యాండిల్ యొక్క హై తక్కువగా ఉంది, అలాగే థర్డ్ క్యాండిల్ యొక్క లో సెకండ్ క్యాండిల్ లో కంటే తక్కువగా ఉంది, అలాగే థర్డ్ క్యాండిల్ యొక్క హై సెకండ్ క్యాండిల్ యొక్క హై కంటే తక్కువగా ఉంది. సో ఇలాంటి ప్యాటర్న్ని మనం 3 బ్లాక్ క్రౌస్ అంటాం. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేటువంటిది మనకి డౌన్ రావడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి ప్యాటర్న్స్ ఏంటంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బేస్ చేసుకొని కూడా ట్రేడ్ చేయొచ్చు, బట్ ఓన్లీ ఇవే కాకుండా కొంచెం మనం వాటికి ఇంకా కొంత అనాలిసిస్ చేసి ఏ లెవెల్స్ దగ్గర ఎలా ఉంటుంది అనేటువంటిది మనం కొంత స్వతహాగా యాడ్ చేయగలిగితే ఇంకా మీకు బెటర్ రిజల్ట్ ఉంటుందన్నమాట. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం అప్కమింగ్ వీడియోస్లో. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసరికి మార్నింగ్ స్టార్ అంటామండి. సో ఎప్పుడైనా ఇలా పడుతున్నటువంటి మార్కెట్లో ఒక రెడ్ క్యాండిల్ నెక్స్ట్ 2 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి. సో వాటి స్ట్రక్చర్ ఒకసారి చూడండి. సో ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది, ఓకే.
సో ఇక్కడ ఒక చిన్న క్యాండిల్ స్పిన్నింగ్ టాప్ లాంటి ఒక క్యాండిల్ ఒకటి ఫామ్ అయ్యి తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్. ఈ గ్రీన్ క్యాండిల్ అనేటువంటిది అట్లీస్ట్ దీని సగం, ఓకే, ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ సగం వరకైనా వచ్చి ఉండాలి. ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ చూపించడం ఎక్కడి వరకు చూపించాం, దీనికి సమానంగా చూపించాం కదా, ఒక్కోసారి యాజ్ ఇట్ ఈస్గా సమానంగా అంటే ఈక్వల్గా ఫామ్ అవ్వదు, ఒక్కోసారి దీనికి హాఫ్ వరకే కూడా ఫామ్ అవుతుంది అన్నమాట. సో అలాంటప్పుడు కూడా దాన్ని మార్నింగ్ స్టారే అంటాం. ఓకే, సో ఒకసారి ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని ఒకసారి డ్రా చేసి పెట్టుకోండి. సో ఇలాంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మనకేంటంటే అక్కడ నుంచి మార్కెట్ మనకి రైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండి. సో మనకు ఏంటంటే ఇలా కొంచెం మార్కెట్ పడ్డప్పుడు మనకి ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్, సో దాని మధ్యలో ఒక చిన్న గ్రీన్ క్యాండిల్, నెక్స్ట్ థర్డ్ వన్ కూడా గ్రీన్ క్యాండిల్. ఫస్ట్ది రెడ్ ఉండాలి, సెకండ్ గ్రీన్ ఉండాలి, థర్డ్ గ్రీన్ ఉండాలన్నమాట. సో అట్లీస్ట్ ఈ రెడ్ క్యాండిల్లో సగమైన ఇది థర్డ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, దీనికి ఈక్వల్గా ఫామ్ అయినా ఏం కాదనమాట. సో దాన్ని మనం మార్నింగ్ స్టార్ అంటాం. అక్కడ నుంచి ఎప్పుడైతే ఈ థర్డ్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అవుతుందో అక్కడ నుంచి మనకి అప్ మూవ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది కూడా సేమ్ ప్యాటర్న్. సో ఫాలో అవుతున్నటువంటి మార్కెట్లో రెడ్, గ్రీన్, చిన్న గ్రీన్, నెక్స్ట్ థర్డ్ వన్ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ అనమాట. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ 13th వన్ వచ్చేసరికి ఈవినింగ్ స్టార్ అండి. సో ఇది మార్నింగ్ స్టార్ అయితే ఇది ఈవినింగ్ స్టార్. మార్నింగ్ స్టార్ ఏమో పడుతున్నటువంటి మార్కెట్లో ఫామ్ అయితే అక్కడ నుంచి అప్ మూవ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఈవినింగ్ స్టార్ అంటే మనకు రైజ్ అవుతున్నటువంటి మార్కెట్లో, మార్కెట్ బాగా పెరిగిపోయాయి అనుకోండి, అక్కడ ఫస్ట్ ఒక గ్రీన్, చిన్న రెడ్ క్యాండిల్. సో ఈ రెడ్ క్యాండిల్ అనేటువంటిది స్పిన్నింగ్ టాప్ కానీ హ్యామర్ క్యాండిల్స్ కానీ సో అలాంటివి ఫామ్ అవ్వచ్చు. నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలన్నమాట. ఫస్ట్ గ్రీన్, నెక్స్ట్ రెడ్, నెక్స్ట్ రెడ్. సో ఇలా మనకు ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనుక ఫామ్ అయినట్లయితే దీన్ని ఈవినింగ్ స్టార్ అంటామండి. సో ఇలాంటి ప్యాటర్న్ కనుక పెరుగుతున్నటువంటి మార్కెట్లో ఇలాంటి ప్లేస్లో కనుక ఫామ్ అయితే ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇది ఈవినింగ్ స్టార్ అనమాట. సో ఏదైతే పెరుగుతున్నటువంటి మార్కెట్లో గ్రీన్, రెడ్, రెడ్ సో ఇలా ఫామ్ అవుతుందో దీనిలో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మనకి డౌన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ప్యాటర్న్ 14th వన్ వచ్చేసరికి మార్నింగ్ డోజీ స్టార్ అండి. సో ఇంతకుముందు మార్నింగ్ స్టార్ ఎలా చెప్పామో సేమ్ ప్యాటర్న్ అండి. ఓకే, కాకపోతే ఇక్కడ సెకండ్ క్యాండిల్ ఏంటంటే మనకి ఇంతకుముందు స్పిన్నింగ్ టాప్ కానీ, ఓకే, సో లేదంటే హ్యామర్ క్యాండిల్ కానీ సో ఇలాంటివి ఫామ్ అవుతే దాన్ని జనరల్గా మార్నింగ్ స్టార్ అంటాం. సో దీన్ని మార్నింగ్ డోజీ స్టార్ అంటే ఈ సెకండ్ క్యాండిల్ ఏంటంటే డోజీ క్యాండిల్ ఫామ్ అవుతుంది అనమాట. సెకండ్ క్యాండిల్ కనుక డోజీ సేమ్ మార్నింగ్ స్టార్లోనే సెకండ్ క్యాండిల్ స్పిన్నింగ్ టాప్ కానీ లేదంటే మనకి హ్యామర్ క్యాండిల్ బదులుగా సెకండ్ క్యాండిల్ కనుక మనకి డోజీ క్యాండిల్ కనుక ఫామ్ అయినట్లయితే, డోజీ క్యాండిల్ గురించి పార్ట్ 1లో డిస్కస్ చేశాం కదా, సో డోజీ క్యాండిల్ కనుక ఫామ్ అయినట్లయితే దాన్ని మార్నింగ్ డోజీ స్టార్ అంటాం. సో ఫాలో అవుతున్నటువంటి మార్కెట్లో ఇలా మార్నింగ్ డోజీ స్టార్ ఫామ్ అయినా కూడా మనకి అక్కడ నుంచి అప్ మూవ్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ చూడండి, ఇదన్నమాట ప్యాటర్న్. ఓకే, మార్నింగ్ డోజీ స్టార్ ఇంకొంచెం పెద్దగా పెడతాం మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మార్నింగ్ డోజీ స్టార్ జస్ట్ మార్నింగ్ స్టారే, బట్ ఇక్కడ సెకండ్ క్యాండిల్ అనేటువంటిది డోజీ క్యాండిల్ ఫామ్ అవ్వాలన్నమాట. సో దాన్ని మార్నింగ్ డోజీ స్టార్ అంటాం. సో ఇలా కనుక ఫామ్ అయినట్లయితే దీని హై బ్రేక్ అయినప్పుడు మనకి ఏంటంటే అప్ మూవ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో నెక్స్ట్ డే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయిందన్నమాట. సో అయితే ఏంటంటే మనకి ఇలాంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనకి అప్ మూవ్ తీసుకోవడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 15th వన్ అండి, ఈవినింగ్ డోజీ స్టార్. సో ఇంతకుముందు ఈవినింగ్ స్టార్ డిస్కస్ చేశాం కదా, సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే సెకండ్ క్యాండిల్ అనేటువంటిది మనకి డోజీ క్యాండిల్ అయ్యి ఉండాలన్నమాట. సో మనకి ఏంటంటే పెరుగుతున్నటువంటి మార్కెట్లో ఇలా మనకి 3 క్యాండిల్ స్టిక్ సెటప్ కనుక ఫామ్ అయినట్లయితే అక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి చార్ట్లో చూద్దాం. గ్రీన్, రెడ్, రెడ్. ఓకే, కలర్స్ మాత్రం సేమ్ మనం ఎలా చెప్తున్నామో అలానే ఉండాలండి. కాకపోతే ఇక్కడ ఫాలో అవుతున్నటువంటి మార్కెట్లో మీకు ఇక్కడ చూపించాను. యాక్చువల్ అయితే ఈవినింగ్ డోజీ స్టార్ మనకి రైజ్ అవుతున్నటువంటి మార్కెట్లో ఇలాంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయితే మనకి ఇంకా అక్యురసీ ఎక్కువగా ఉంటుందన్నమాట. బట్ ప్యాటర్న్ అయితే సేమ్ కదా, మీకు అర్థమవడానికి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి గ్రీన్, నెక్స్ట్ రెడ్, సెకండ్ వన్, నెక్స్ట్ రెడ్. సెకండ్ క్యాండిల్ కంపల్సరీ డోజీ అయి ఉండాలి, అప్పుడు మనం దాన్ని ఈవినింగ్ డోజీ స్టార్ అంటాం అన్నమాట. మార్కెట్ డౌన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా డౌన్ వస్తుంది అన్నమాట. 16th క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇన్సైడర్ క్యాండిల్ అంటాం. సో దీన్నే మదర్ క్యాండిల్ అని కూడా అంటామండి. ఏం లేదండి, సింపుల్గా మనకు ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఓకే, ఇలా మనకి దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. మనకి ఏంటంటే ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అయ్యి దీంట్లోనే అంటే దీని హై లోకి మధ్యలోనే చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ కనుక దీని హైని బ్రేక్ చేసింది అనుకోండి. ఓకే, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి గ్రీన్ క్యాండిల్ ఇక్కడ హైని కనుక బ్రేక్ చేసినట్లయితే ఏమైందంటే లోకి హైకి మధ్యలో ఫస్ట్ అయితే కొన్ని క్యాండిల్స్ ఫామ్ అవ్వాలండి. సెకండ్ క్యాండిల్ వెంటనే దీని హైని బ్రేక్ చేయడం కాదు, ఒక
2 క్యాండిల్స్ కానీ 3 క్యాండిల్స్ కానీ 4 క్యాండిల్స్ కానీ ఇక్కడ మధ్యలో ఫామ్ అవ్వాలి, దీని హైకి లోకి మధ్యలో. అప్పుడు ఏంటంటే దీన్ని మదర్ క్యాండిల్ లేదా ఇన్సైడర్ క్యాండిల్ అంటాం. సో ఏదైతే ఆ చిన్న క్యాండిల్స్ ఉంటాయో వాటిని మనం చైల్డ్ క్యాండిల్స్ అంటాం అనమాట. సో అలా కనుక ఫామ్ అయ్యి దీని హై కనుక బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు అప్ మూవ్ ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అదే ఒక రెడ్ క్యాండిల్, ఇలా పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి దీని లోకి దీని హైకి లోకి మధ్యలో చిన్న చిన్న క్యాండిల్స్ ఒక 2-3 క్యాండిల్స్ ఫామ్ అయ్యి దీని లో కనుక బ్రేక్ అయింది అనుకోండి, రెడ్ క్యాండిల్ కనుక బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, సో అప్పుడు ఏంటంటే మనకి డౌన్ మూవ్ ఉండడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఇన్సైడర్ క్యాండిల్ అండి. సో ఈ క్యాండిల్ చూడండి, గ్రీన్ క్యాండిల్ చాలా పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది కదా. సో ఆ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనకి 1 2 3 4 5 6 7 8 9 క్యాండిల్స్ దీని మధ్యలోనే ఫామ్ అయ్యాయి. సో జనరల్గా ఒక 3 క్యాండిల్స్ ఫామ్ అయితే సరిపోతుంది, 3 to 5 క్యాండిల్స్ ఫామ్ అయితే సరిపోతుంది అనమాట. 3 to 5 క్యాండిల్స్ దాని మధ్యలో ఫామ్ అయ్యి మనకి దీని హై బ్రేక్ అవ్వాలన్నమాట. ఇది గ్రీన్ క్యాండిల్ కదా, సో మనకి హై బ్రేక్ అవ్వాలి. సో ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. సో అలా బ్రేక్ చేస్తే కనుక మనకి అప్ మూవ్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఇన్ కేసు ఇది రెడ్ క్యాండిల్ అనుకోండి, అప్పుడు ఏంటంటే ఇన్ కేసు ఈ క్యాండిల్ కనుక రెడ్ అయి ఉంటే అప్పుడు ఇక్కడ ఈ మధ్యలో చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అయ్యేటువంటి క్యాండిల్స్ అది రెడ్ అయినా పర్లేదు, గ్రీన్ అయినా పర్లేదు అనమాట. చిన్న చిన్న క్యాండిల్స్ ఏవైతే చైల్డ్ క్యాండిల్స్ ఉంటాయో, తర్వాత ఈ లో కనుక బ్రేక్ అయినట్లయితే మనకి డౌన్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇవి ఇవండి మొత్తం 16 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్. పార్ట్ 1లో 7 డిస్కస్ చేసాం. రెస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ మనం ఈ వీడియోలో పార్ట్ 2లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో పార్ట్ 1 మిస్ చేసిన వాళ్ళు, ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఉంటారో ఒకసారి ఆ పార్ట్ 1 కూడా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ ప్లేలిస్ట్ సపరేట్ మనం తెలుగు వాళ్ళ కోసమే, తెలుగు పీపుల్ కోసం ఏంటంటే ఎవరైతే బిగినర్స్ ఉంటారో బిగినర్స్ కోసమే, తెలుగు వాళ్ళ కోసమే మనమైతే ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ప్లేలిస్ట్ని ఫాలో అవుతే మీకు స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే చాలా వరకు మీరు గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఇది ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. మీలో ఎవరికైనా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో జీరోదా అండ్ అప్స్టాక్స్ లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ ద్వారా మీరైతే అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.